బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా మార్చి నెల 8వ తేదీ ఆదివారం నుండి మార్చి నెల 14వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా ఫాల్గుణమాస కృష్ణపక్ష పంచమి ఆదివారం నుండి ఫాల్గుణమాస కృష్ణపక్ష ఏకాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఏ విధమైన ఫలితాలు కలుగుతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం చూస్తే 12వ స్థానమైన మీనంలో శని శుక్రుడి యొక్క యోగం కలిసింది. ఏకాదశంలో ఉన్న రాహువు, ఏకాదశంలో ఉన్న కుజుడు బుధుడు రవి కొంత యోగదాయకమైన ఫలితములను ఇస్తున్నారు. ముఖ్యంగా ఏకాదశ రవి మేషరాశికి అద్భుతమైన ఫలితములను ఈ వారం ఇస్తున్నాడు. కాబట్టి ఈ వారం మేషరాశి వారికి మిశ్రమంగానే ఉంటుంది. ప్రయాణముల యందు ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆలోచనలు స్థిరంగా లేకపోవటం, చిన్న చిన్న విషయములకే ఎక్కువగా ఆలోచించటం, హైరానా పట్టం అనేటువంటిది కొంత కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు పూర్తి చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు, మాట పడటం అనేటువంటివి కూడా తలెత్తవచ్చు. బుధ గురువారాల్లోనే కొంత మంచి మార్పు కలుగుతూ ఉన్నది. వ్యాపారపరంగా కార్యసిద్ధి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఏమాత్రం కూడా తొందరపాటు చెయ్యకండి. మాతృవర్గ సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. స్త్రీలకు బహుమతులు కూడా అందుతాయి. ఆర్థికంగా ముందు చూపుతో వ్యవహరించండి. విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టడము, డబ్బులు చేతిలో ఖాళీ చేసుకోవడం లాంటి పనులు మాత్రం చేయకండి. డబ్బులను ఎంత పొదుపుగా వాడుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితములను కూడా మేషరాశి వారు ఈ వారం సాధించగలుగుతారు. మేషరాశి స్త్రీలకు ఈ వారము వివాహ సంబంధాలు కుదరవచ్చు. కొంత రాజకీయ నాయకులకు పర్వాలేదు. మేషరాశి వారు అమ్మవారి ఆరాధన చెయ్యండి. అమ్మవారి దేవాలయంలో లలితా రహస్య సహస్రనామాల పారాయణం చెయ్యటము, అలాగే శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చెయ్యటం, నిరుద్యోగులైనటువంటి వారు రాజమాతంగ్యై నమః అని జపం చేయండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే వృషభం నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ఏకాదశ శని ఏకాదశ శుక్రయోగం అనేటువంటిది వృషభ రాశి వారికి కొంత మంచి ఫలితములను ఇస్తూ, దశమ రాహువు దశమ బుధుడు కూడా కొంత యోగదాయకమైన ఫలితములను ఇస్తున్నారు. వృషభ రాశి వారికి ఈ వారము దాదాపు చాలా సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి కూడా దొరుకుతాయి. ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. చిన్ననాటి మిత్రులను అద్భుతంగా కూడా కలుసుకుంటారు. ఎంతైనా శ్రమతో కూడినటువంటి ఫలితములు కావటం చేత కొంత శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది. విలువైన వస్తువులు, దుస్తులు మొదలైనటువంటివి కొనుగోలు చేసేటప్పుడు 1-2-3 సార్లు ఆలోచన చేయడం మంచిది. చేపట్టిన పనుల్లో కూడా అంకిత భావంతో ముందుకు సాగండి, తప్పకుండా విజయం కలుగుతుంది. అలాగే అధికారులతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. గిట్టని వారితో చిన్న చిన్న సమస్యలైతే ఉంటాయి. వృధా ఖర్చులు కూడా ముందుకు రావచ్చు. సమయోచితంగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది, కీలక నిర్ణయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రయోగము కొంత విజయ అవకాశములను మరింతగా కూడా ఇచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది.
వృషభ రాశి వారు అమ్మవారి ఆరాధనతో పాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడం లాంటి పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే, మిథునంలో ఉన్నటువంటి గురువు, అలాగే మిథునం నుంచి చూస్తే తృతీయంలో ఉన్నటువంటి కేతువు కొంత ఫలితములను ఇస్తూ ఉన్నాడు. అలాగే దశమంలో ఉన్నటువంటి శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి శని యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాలు కూడా మిథున రాశి వారికి కొంత యోగదాయకమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. తాత్కాలిక ప్రయోజనాలైతే పొందుతారు. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. అధికారుల అనుగ్రహం పొందటానికి మిథున రాశి వారు కొంత కష్టపడవలసి వస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయపాలన పాటించడము చాలా వరకు కూడా అవసరము. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో 2-3 సార్లు ఆలోచన చేయండి. సమయాన్ని వృధా చేసుకోకుండా చూసుకోండి. ఒక వార్త మీకు చాలా అద్భుతమైనటువంటి సంతోషాన్ని కూడా ఇవ్వవచ్చు. స్త్రీలకు సంబంధించి కొత్త వస్తువుల కొనుగోలు చేయటం అనేటువంటిది కూడా కొంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. డబ్బును కాపాడుకోవటం వల్ల మిథున రాశి వారికి మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి డబ్బును మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు పెట్టకండి. ఎదుటి వ్యక్తులను అంచనా వేయటంలో కూడా విఫలమవుతారు. తద్వారా ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది. మిథున రాశి స్త్రీలు, మిథున రాశి పురుషులకు ఉద్యోగ ప్రయత్నములు చేస్తే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది దక్కవచ్చు. వైష్ణవ సంబంధమైనటువంటి దేవాలయముల దర్శనం, బుధవారం నాడు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ దర్శనము, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే, కర్కాటకం నుంచి చూస్తే వ్యయంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కొంత ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వారం చాలా శుభప్రదంగా కనిపిస్తూ ఉన్నది. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఉత్తమోత్తమమైనటువంటి భవిష్యత్తు ఈ రాశి విద్యార్థులకు కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం వల్ల కొంత నష్ట నివారణ జరుగుతుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. విందు వినోద విహార యాత్రలకు చాలా సమయాన్ని కూడా వెచ్చిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, మీ మీద దృష్టి పెడుతున్నటువంటి వ్యక్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండకపోతే ఇబ్బంది ఎదుర్కోవచ్చు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చు. కాలయాపనకు చోటివ్వకండి. సంయమనంతో వ్యవహరించడం చాలా వరకు కూడా అవసరము. గిట్టని వారితో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పోట్లాటక మౌనంగా ఉండటమే ఉత్తమము అని చెప్పవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారు రామాలయ దర్శనము, రామనామాన్ని వ్రాయటము, అలాగే రామాష్టకము, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే, సింహంలో ఉన్నటువంటి కేతువు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము, సింహం నుంచి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహము ఆదివారం నాడు. మొత్తానికి సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలత పెరుగుతూ ఉన్నది. అనుకున్న పనులు సకాలంలో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం మీరు గమనించవచ్చు. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం మీ వాకిట్లో ఉండే అవకాశం కూడా ఉంది. వ్యాపారం చేసేటువంటి వారు నమ్మకాన్ని పెట్టుకోవడం వల్ల కొంత మోసపోయే ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని సూచన. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. శుభకార్య ప్రయత్నాలు ఓ పట్టాన
ముందుకు సాగవు. భూమి కొనుగోలు వ్యాపార లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం కొంత నిలకడగానే ఉన్నప్పటికీ కూడా తెలివిగా వ్యవహరించి శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా శ్రేయోభిలాషులతో మిత్రులతో చర్చించి తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో వారాంతంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. సింహరాశి స్త్రీలకు ఈ వారము ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం చేకూరబోతోంది. ఎంత ప్రయత్నించినా కాని పనులు ఈ వారం అవ్వటం వల్ల కొంత ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. సింహరాశి వారు సూర్యారాధన అలాగే నవగ్రహ స్తోత్రపారాయణంతో పాటుగా ప్రతిరోజు శని సంబంధమైన స్తోత్రమును 19 సార్లు పారాయణం చేయండి. సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. కన్య నుంచి 6వ స్థానంలో రాహు బుధ రవి కుజుల యొక్క కలయిక అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. మొత్తానికి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం కూడా ఉంది. పదోన్నతి అనుకూల స్థానచలనానికి అవకాశం ఉంది. ధైర్యంతో పనులు చేస్తారు. వ్యాపారపరంగా మంచి లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితములు ఉన్నప్పటికీ ఆ ఫలితములు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యాపారం చేసేటువంటి వారు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. వ్యాపార విస్తృతి కోసం నిపుణుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకునే విధంగా ఆలోచన చేయండి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. గురువారం నాడు ఒక శుభవార్త అనేటువంటిది మీ ఇంట్లో సంతోషాన్ని కూడా నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో కూడా ఆర్థిక సహాయం అనేటువంటిది కూడా అందుతుంది. కీలక నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. సమయాన్ని వృధా కాకుండా చూసుకోండి. ఈ వారము ఒక చక్కటి అవకాశం అనేటువంటిది నిరుద్యోగులకైతే కలుగుతుంది. కన్యారాశి వారు ఈ వారం గణపతి ఆరాధన, గణపతికి సంబంధించినటువంటి స్తోత్రములు, గణపతి దేవాలయ దర్శనం చేసుకోవడం అనేటువంటిది మీకు అత్యుత్తమమైన ఫలితములను ఇవ్వవచ్చు. గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని సమర్పణం చేయండి, బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము కొంత మిశ్రమంగా ఉంది అని చెప్పవచ్చు. తుల నుంచి 5లో రాహు బుధ కుజ రవి, 6వ స్థానంలో శని శుక్రుల యొక్క కలయిక. తులారాశి వారికి అనుకున్న పనులైతే ఈ వారము దాదాపుగా కొన్ని పూర్తవుతాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలనేటువంటివి మంచి ఫలితాలను మరిన్ని కూడా ఇవ్వవచ్చు. ముఖ్యంగా తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి. కొత్త పనులు పూర్తి చేయడం మీద దృష్టి పెట్టడం అనేటువంటిది కూడా మంచిది. ఇంట్లో శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైనటువంటి స్థాన చలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. రావలసిన డబ్బు సకాలంలో చేతికందుతుంది. మంచి భావనలతో ముందుకు సాగితే విద్యార్థులకు విజయావకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. చురుకైన ఆలోచన విధానాన్ని అవలంబన చేయండి, మంచి మార్కులు సాధిస్తారు. నిత్యం కూడా అలర్ట్గా ఉండటము, ఆన్లైన్ మోసములు కాకుండా మీ ఫోను సంబంధమైనటువంటి మెసేజ్లను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల కొంత డబ్బును కాపాడుకునే అవకాశం కూడా తులారాశి వారికి అధికంగా ఉంది. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల తులారాశి వారికి మంచి అవకాశాలు మరిన్ని కూడా వస్తాయి. తులారాశి స్త్రీలకు సంబంధాలు కూడా కుదురుతాయి. తులారాశి వారు ఈ వారం హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా హనుమత్ దండకము, శుక్రవారం నాడు రామాలయ దర్శనము, శనివారం నాడు హనుమత్ దేవాలయ దర్శనం చేస్తే సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే వృశ్చికము నుండి చతుర్థ బుధుడు, చతుర్థ కుజుడు, చతుర్థ రవి
పంచమ శని పంచమ శుక్ర యోగం అనేటువంటిది వృశ్చిక రాశి వారిని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నది. ఖర్చులను ఎంత నియంత్రిస్తే అంత బాగుంటారు వృశ్చిక రాశి వారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాట పట్టింపులు తలెత్తే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు అమలు చేయటం ద్వారా మంచి నిర్ణయాలను కూడా సాధించగలుగుతారు. ఒక శుభవార్త వింటారు. అనుకూలమైనటువంటి గ్రహబలంతో క్లిష్టమైనటువంటి పనులను కూడా అవలీలగా సాధించగలుగుతారు. వృధా ఖర్చులను కూడా అరికట్టకపోతే డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది. సమయపాలనతో చాలా పనులు కూడా మీకు ముందుకు వెళ్తాయి. వారాంతంలో శుభవార్త వింటారు. శివాలయంలో అభిషేకం చేయించుకోవటము, శివుడికి సంబంధించినటువంటి నామాన్ని వ్రాయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం మిశ్రమ గ్రహ సంచారం అని చెప్పవచ్చు. ధనుస్సు నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని శుక్రుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. వ్యాపారులకు ఇది అనుకూల సమయం కాదు. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వాములతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. మంచి భావనలతో ముందుకు సాగండి. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా సమున్నతమైనటువంటి ఆలోచనలు చేయకపోతే ఇబ్బంది పడతారు. ఎవరిని అతిగా నమ్మకండి. అనవసర అంశాల్లో సమయాన్ని వెచ్చించకండి. ఖర్చుల నియంత్రణ చాలా వరకు కూడా అవసరము. పెద్దల సూచనలను పాటించడం వల్ల ప్రయోజనం కూడా పొందుతారు. భూలావాదేవీల్లో కొంత మిశ్రమమైనటువంటి మార్పులు సంభవించవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా ఆరోగ్యపరంగా మంచి సూచన. ధనుస్సు రాశి వారు కూడా ఈ వారం దత్తాత్రేయ ఆరాధన, దత్తదేవాలయ దర్శనము, అలాగే గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి శనగలను పెట్టండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ప్రకారంగా రాశి నుంచి ద్వితీయంలో రాహు బుధ కుజ రవుల యొక్క కలయిక, తృతీయ శని తృతీయ శుక్రుడు చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో గురువు ఉండడం అనేటువంటిది కూడా కొంత మకర రాశి వారికి సత్ఫలితాలు రావటానికి కారణమవుతూ ఉన్నది. మంచివారి సత్సాంగత్యం లభించడం వల్ల ఆలోచనలు కూడా మకర రాశి వారికి మంచిగానే ముందుకు వెళ్తాయి. శుభకార్యములకు సంబంధించినటువంటి ఫలితములైతే కనిపిస్తూ ఉన్నాయి. మంచి ఆలోచనలతో వాటిని అమలుపరచడంలో కూడా మీరు మరింత మంచిని కూడా పొందుతారు, విజయాలు సాధిస్తారు. వ్యాపారులకు న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఏర్పడవచ్చు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నూతన వస్తువుల కొనుగోలుకు 1-2 సార్లు ఆలోచన చేయండి. అసాధ్యాలను సుసాధ్యం చేసి విద్యార్థులు నిరుద్యోగులు అత్యున్నతమైనటువంటి ఫలితములను కూడా సాధించగలుగుతారు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతూ ఉండటము, కొన్ని నిర్ణయములు మీవి సరి అయినవి కావటం వల్ల కూడా మంచి ఫలితాలకు హేతువవుతుంది. అలాగే మకర రాశి స్త్రీలు ఈ వారము సంబంధములను కూడా చూడవచ్చు. వివాహ సంబంధాలు నిశ్చయం అయ్యే అవకాశం కూడా ఉంది. మకర రాశి వారు హనుమంతుడి దేవాలయంలో మంగళవారం నాడు శనివారం నాడు సింధూర అభిషేకం చేయించుకోవడంతో పాటుగా ప్రతినిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణము 9 సార్లు చేయటం వల్ల అనేకమైనటువంటి విజయాలు మీకు తోడవుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలత కొంత అనుకూలత అనేది కనిపిస్తూ ఉన్నది. రాశిలోనే రాహు బుధ కుజ రవుల యొక్క కలయిక, ద్వితీయ శని ద్వితీయ శుక్రుడు, పంచమంలో ఉన్నటువంటి గురువు
సప్తమంలో ఉన్నటువంటి కొంత కేతువు యొక్క అనుకూలత, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, నలుగురికి సహాయం చేస్తారు, ఎవ్వరినీ పట్టించుకోరు అనేటువంటి పేరు నుండి అందరి వాడిగా కూడా ఈ కుంభరాశి వారు చెలామణి అవుతారు. వ్యాపారులకు చాలా అనుకూలత పెరుగుతూ ఉన్నది. ప్రణాళికలను అనుసరించి పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రుల యొక్క సహకారం అనేటువంటిది కూడా ఉంటుంది. శత్రువులతో మీదే పైచేయి అవుతుంది. చేపట్టే పనుల్లో కూడా ఆటంకాలు తొలగిపోతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది అనివార్యం కావచ్చు. చిన్ననాటి స్నేహితులతో మాటలు మాట్లాడుతారు. ఆరోగ్యం నిలకడగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆటంకాలను ఎదుర్కొని విజయాలు సాధిస్తారు నిరుద్యోగులు. ఒత్తిడిని అనేటువంటిది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి విపరీతంగా ఉంటుంది. మీకు అప్పగించినటువంటి పనులను, ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేస్తేనే ఉద్యోగపరమైనటువంటి హెచ్చుతగ్గులనేటువంటివి కూడా తగ్గిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుంభరాశి అవివాహిత స్త్రీలకు వివాహాది శుభకార్యాలు కూడా స్థిరపడవచ్చు. కుంభరాశి వారు విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, ప్రతి నిత్యము కూడా నవగ్రహ స్తోత్రపారాయణము, నవగ్రహ దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి మార్పులు సాధించవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం, రాశిలోనే శని శుక్రులు, వ్యయంలో రాహు బుధ కుజ రవుల యొక్క కలయిక. మీనరాశి వారికి తలపెట్టినటువంటి పనులు ఈ వారం తొందరగానే పూర్తి అవుతాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. మీరైనటువంటి అంచనా తప్పటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. పెద్దల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. అలాగే రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విందులకు హాజరవుతారు. కోర్టు వ్యవహారముల యందు పూర్తి స్థాయి అనుకూలత ఉండే ఆస్కారం కూడా ఉంది. వ్యాపారంలో కూడా ఎవ్వరిని అతిగా నమ్మకండి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. తోటివారి వల్ల మంచి జరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉత్తమ భవిష్యత్తు అయితే విద్యార్థులకు ఉన్నది. ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోతే ఒత్తిడి ఇంకా ఎక్కువైపోతుంది. గుండె సంబంధమైనటువంటి వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. విదేశీ ప్రయత్నములు అనేటువంటివి కూడా నెరవేరుతాయి. ఉద్యోగపరంగా అధికారుల యొక్క మన్ననలు కూడా కింది స్థాయి ఉద్యోగులు కూడా పొందుతారు. కీలక నిర్ణయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఒత్తిడితో కూడా కొంత ఇబ్బంది పడవచ్చు. మొత్తానికి మీనరాశి వారు ఏ పని అనుకున్నా కూడా ఆ పని ఈ వారం పూర్తయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. మీనరాశి వారు కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన, శివాలయ దర్శనం చేసుకోవటం, అలాగే ప్రతి నిత్యము కూడా దుర్గాదేవికి ఆరాధన చేయించుకోవడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. అప్పుడప్పుడు గోక్షేత్రంలో గోవులకు సేవ చేసి గోవులకు గ్రాసాన్ని పెట్టిరండి. ఇంకా మీ జాతకంలో మార్పులు అనేటువంటివి కూడా మరిన్ని కూడా కలుగుతాయి. వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.